బిగ్ బాస్లో ఉన్న భరణికి ఏమైంది? ఒకవైపు తనూజ, మరొక వైపు దివ్య. ఎందుకు భరణితో ఇలా ఆడుకుంటున్నారు అన్నట్టుంది పరిస్థితి ఈరోజు. అసలు లాస్ట్ 1 వీక్ నుంచి నిజంగా నా ఇమాన్యుయల్ చెప్పింది 100% కరెక్ట్. తనూజ ఎందుకు ఆడుతుంది, ఏం ఆడుతుంది, ఎవరి కోసం ఆడుతుంది, ఎంత విచిత్రంగా బిహేవ్ చేస్తుందంటే సీరియస్లీ ఈ రోజుతో మాత్రం మొత్తం గేమ్ అంతా పాడు చేసుకుంది అనిపిస్తుంది నాకైతే. కళ్యాణ్ అనేవాడు ఓకే, వారం రోజు నీకు సపోర్ట్ చేశాడు. నిన్న నీకు ఆప్షన్ ఇచ్చినప్పుడు కళ్యాణ్ అండ్ తనుజలో ఒకరు మాత్రమే ఉండొచ్చు అని చెప్పి బిగ్ బాస్ ఇచ్చినప్పుడు నువ్వు కళ్యాణ్ విన్ చేపించావు కదా. సో సరే, మరి ఇప్పుడు ఈరోజు ఏదైతే టాస్క్ ఉందో ఆ టాస్క్లో లాస్ట్లో మీ ఇద్దరు మిగిలినప్పుడు నువ్వు కళ్యాణ్కు చెప్పే ఆప్షన్ లేదు నీకు, అంటే నన్ను గెలిపించు అని. ఎందుకంటే అది తీసుకెళ్ళి వేరే డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళ చేతిలో పెట్టాడు. అక్కడ ఎవ్వరు నీకు సపోర్ట్ చేయలేదు. ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నా కూడా నువ్వు ఈరోజు దివ్యని తీయకుండా యాక్చువల్గా ఇమాన్యుయల్ని తీయాల్సింది. ఇమాన్యుయల్ని తీసింటే నెక్స్ట్ ఖచ్చితంగా దివ్య కళ్యాణ్ని వెనక్కి పంపించేది. ఆబ్వియస్లీ బిట్వీన్ యూ అండ్ దివ్య, నువ్వు కానీ లేకపోతే దివ్య కానీ క్యాప్టెన్ అయ్యేవాళ్ళు. అండ్ మన సంజన అతి తెలివి, అంటే మొత్తం డిసిషన్ మేకింగ్ తన చేతిలో ఉన్నవిడంగా అసలు గేమ్ ఫ్లిప్ చేయొచ్చుండే యాక్చువల్లీ ఈరోజు. బట్ ఆమె కూడా ఏమాత్రం బుర్ర లేకుండా ఎవరిని ఫస్ట్ తట్టాలి, ఎవరిని సెకండ్ తట్టాలి, ఈ ఆలోచనలు ఏం లేకుండా ర్యాండమ్గా తట్టుకుంటూ పోయింది. అంటే లైక్ అదే టచ్ చేయడంలో. సో ఆ రకంగా సంజన ఫెయిల్ అయిపోయింది. అండ్ ఈ శ్రీజ భరించలేకపోతున్న స్వామి, శ్రీజని సీరియస్లీ చెప్తున్నా పంపించండి ఇంటికి ప్లీజ్, నా వల్ల కావట్లేదు. నెక్స్ట్ పాపం సుమన్ శెట్టిది ఈరోజు వాటర్ గేమ్లో, ఆ పూల్ గేమ్లో మాత్రం బాగా డిసప్పాయింట్ చేసింది ఫ్లోరా. ఆ కింద కాళ్ళు నాకు అందవమ్మా, నేను 6 feet లేనమ్మా, ఎంత చెప్పినాడో వినకుండా దాన్ని నిజంగా సుమన్ శెట్టిని అయితే అన్ఫేర్ ఎలిమినేషన్ అనిపించింది, లేదా అన్ఫేర్ గేమ్ నుంచి బయట తీయమనిపించింది. అండ్ దెన్ పాపం భరణి తనూజను కాపాడుతూ, సంజనను కాపాడుతూ, రీతును కాపాడుతూ తీసుకెళ్ళి ఆ కార్నర్లో ఉన్న శ్రీజ దాంతో పోస్తున్నాడు వాటర్. ఇంకా డెమాన్ పవన్కి ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు. మనోడిది నిండిపోయింది మొత్తం పూలు. సో ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయాడు. అండ్ రీతు ఒకసారి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కూడా ఈవెన్ దివ్య అండ్ భరణి ఇద్దరు కలిసి తనుజని నించోబెట్టారు. అసలు చాలా అంటే చాలా బాగుంది. అండ్ ది బెస్ట్ పార్టీస్ క్యాప్టెన్సీ టాస్క్ సీరియస్లీ నాకైతే చాలా నచ్చింది. బ్రెయిన్ గేమ్ భలే ఉంది. అండ్ ఓవరాల్గా ఐ థింక్ శివాజీ సీజన్ తర్వాత, అంటే బిగ్ బాస్ 7 తర్వాత 8 అసలు నేను చూడలేదు, 9th నిజంగా చాలా బాగుంది. కాకపోతే తరుణ్జ మాత్రం బ్రెయిన్లెస్ పనిచేసింది ఈరోజు. అండ్ రీతు చౌదరి ఏడుపుకొట్టు రీతు చౌదరి అయిపోయింది. ప్రతిదానికి ఏడవడం అనేది సీరియస్లీ అసలు ఏం నచ్చట్లేదు. హౌస్ అంటే జనాలు కూడా యాక్టింగ్ అనిపిస్తుంది. అండ్ ఫ్లోరా షైని, శ్రీజ, నాకు తెలిసి వీళ్ళిద్దరు వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నాను. చూద్దాం, వైల్డ్ కార్డ్ తుఫాన్ వస్తుంటే ఏమైందో చూద్దాం.